గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు, మేము డబ్బు సంపాదిస్తున్నాము అంటే జీతం వస్తుంది, అనేక రకాలుగా డబ్బు వస్తుంది, కానీ నిలబడము లేదు. ఎలా వస్తుందో డబ్బు, ఎలా వెళ్తుందో మాకు అర్థం కావడం లేదు, అసలు మా దగ్గర ధనం అనేది ఉండడం లేదు అనేది చాలా మందికి సంబంధించిన ప్రశ్న. అయితే దీనికి కొంత తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అయితే మీరు మీ యొక్క పర్సులో ఎక్కువ క్యాష్ని క్యారీ చేయకండి. మ్యాక్సిమం కార్డ్స్ని వాడే ప్రయత్నం చేయండి. క్యాష్ వాడాల్సి వచ్చినా ఎక్కువ క్యాష్ లేకుండా తక్కువ క్యాష్ని క్యారీ చేయండి. ఇంకొకటి, మీరు ఎవరికన్నా మీ పర్సులోంచి డబ్బు అంటే నోట్లను తీసేవరికన్నా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా తీసి ఇవ్వడము, ఈ రకంగా తీసుకోవడము చేయకండి. ఎందుకంటే ఇది కత్తెరకు సంబంధించినటువంటి సింబల్. మీ యొక్క ధనాన్ని మీరే కట్ చేస్తున్నట్టుగా వస్తుంది. కాబట్టి మీరు ఇలా ఇచ్చి ఇలా తీసుకునే అలవాటు ఏదైనా ఉంటే దాన్ని మానుకునే ప్రయత్నము చేయండి. ఇంకొకటి, ఎవరికి కూడా ఎడమ చేత్తో డబ్బు ఇవ్వడము, ఎడమ చేత్తో తీసుకోవడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఎడమ చేయి అనేది ఎప్పుడు కూడా ఎవరు దానం చేసినా ఎడమ చేత్తో దానం చేయడము మనకున్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మీరు ఎడమ చేత్తో ఇస్తే అది దానంగా మారుతుంది, మీ చేత్తో ఆ డబ్బు వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రా. ఇంకొకటి, మీ దగ్గరలో ఉన్న మీ కొద్దిగా దూరంగా ఉన్నటువంటి బ్యాంకులలో మీ డబ్బుని దాచే ప్రయత్నము చేయండి. కొన్ని బ్యాంకులకి చెక్కులు కానీ, కార్డ్స్ కానీ, ఫోన్పే, గూగుల్ పే లేనటువంటి కొన్ని బ్యాంకులు ఉంటాయి. అలాంటి బ్యాంకులలో మీ డబ్బుని జమ చేసే ప్రయత్నము చేయండి. అలా చేయడం వల్ల మీ యొక్క ధనం అనేది లిక్విడ్ క్యాష్ నుండి హార్డ్గా మారి మీకు ప్రాపర్టీ కానీ ఇంకొకటి కానీ కొనే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైనా మీరు అప్పు తీర్చాలనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మంగళవారం నాడు వారికి ఆ డబ్బుని ఇవ్వండి. మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారికి ఇంట్రెస్ట్ రూపంలో ఏదైనా పే చేయాల్సి వచ్చినప్పుడు లేదా కొంత అమౌంట్ని పే చేయాల్సి వచ్చినప్పుడు మీరు మంగళవారం కానీ వారికి చేసినట్లయితే మీ యొక్క అప్పులు తొందరగా తీరి మీ దగ్గర ధనం నిలబడేటటువంటి పరిస్థితులు చాలా బాగా మెరుగుపడతాయి. ఇలాంటి విషయాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.